నమస్తే అండి. నేను మొన్న ఈ 'అల్లు' ఫ్యామిలీకి ఏమైందో అర్థం కావట్లేదండి. అంటే వీళ్ళ బిహేవియర్ మర్చిపోరా? మొన్నటి వరకు అబ్బాయి 'అల్లు అర్జున్.' ఇప్పుడొచ్చేసరికి వాళ్ళ నాన్న 'అల్లు అరవింద్.' వాళ్ళు మాట్లాడే పద్ధతి గానీ, అది అసల మెగా ఫ్యాన్స్‌కైతే ఏమాత్రం నచ్చట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే రేపైనా మారతారు వాళ్ళు. ఇప్పుడు కాకపోతే రేపైనా ఏమైనా గాడిలో పడతారనుకుంటుంటే రోజు రోజుకి ఆహ్, మన 'అల్లు అర్జున్' చేసిన రచ్చ చూసాం. సినిమాలో డైలాగ్స్ ఎవరికి ఎవరు బాసు, ఆ బాసు, ఈ బాసు అని. ఆ! ఇప్పుడొచ్చి వీళ్ళ నాన్న నిన్న 'తండేల్' ఆడియో ఫంక్షన్‌లో ఏదైతే రిలీజ్ ఈవెంట్, ప్రీవియస్ ఈవెంట్ అందులో ఆహ్, ఈ 'దిల్ రాజు' గారు గూడా వచ్చారు. ఆయన్ని చూపించి మాట్లాడుతుంటే అంటే సినిమా మంచి కాన్సెప్ట్ సినిమా 'గేమ్ చేంజర్.' కానీ అది ఏం బ్యాడ్ లక్కో తెలీదు. కొంచెం కరెక్ట్‌గా రెస్పాన్స్ చేసుకోలేదు. అది ఎందుకంటే చాలా మెసేజ్ ఓరియెంటెడ్ పిక్చరు, మంచి నటన అన్నీ బాగున్నాయి. కానీ ఇప్పుడు ఓటీటీలో వస్తది కదా! అప్పుడు చూసి అరే! మంచి సినిమా థియేటర్‌లో మిస్ అయ్యామా అనుకుంటారు. ఇది మాత్రం గ్యారంటీ. అలాంటి సినిమాని ఏదో 'రామ్ చరణ్' గారు కష్టపడ్డారు. అది ఇది అని అయిపోయిన విషయాన్ని ఏమి చెప్పకూడదు. కానీ ఎటకారంగా 'దిల్ రాజు' గారిని ముందు సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఒక సినిమా పడిపోయింది. ఒక సినిమా అంతగా లేచిపోయింది. అది ఇది అని ఎటకారం అండి. అస్సల చూస్తుంటేనే ఒక జగుత్సాకరంగా ఉందండి. తన నవ్వు గాని, అది గాని అస్సలు ఏమాత్రం నచ్చలేదు. అంటే వాళ్ళకి ఏంటంటే మన మెగాస్టార్ చిరంజీవి గారి పేరు చెప్పుకొని డెవలప్ అయ్యారు 'అల్లు అర్జున్.' ఇప్పుడు అలా కాదు. ఏదో వాళ్ళ వాళ్ళ మా వాళ్ళ పేరు చెప్పుకొని చిరంజీవి గారు డెవలప్ అయినట్టు క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే 'ఆహాలో' స్టార్టింగ్‌లో 'మోహన్ బాబు' గారిది ఒక ఇందులో పెట్టినప్పుడు న్యూస్ ఏదైతే 'ఆహాలో' అందులో ఆహ్, అల్లు రామలింగ గారిని కూతుర్ని చేసుకోవటం వల్ల సురేఖ గారిని హీరోయిన్ స్టేజ్‌కొచ్చారు. అలాంటి టాపిక్‌లు క్రియేట్ చేసి ఏవేవో డౌన్ చేసేద్దాం అనుకుంటారు. ఎందుకంటే ఇది సొంత మేనల్లుడు కదండీ! 'రామ్ చరణ్.' ఆ! ఆయన వెనకాల 'రామ్ చరణ్' రాగానే సినీ ఫీల్డ్‌లో వాళ్ళు పట్టుకుందండి వాళ్ళ ఇది. ఎలాగైనా ఎందుకంటే ఇప్పటి వరకు మెగాస్టార్ వారసుడు 'అల్లు అర్జున్' లాగా పెద్ద డెవలప్ అయిపోతాడు అది ఇది అని ఎప్పుడైతే 'రామ్ చరణ్' వచ్చారో అప్పటి నుంచి అంతా బిహేవియర్ అది ఇది మార్చుకుంటూ వచ్చారు. ముందు మెగాస్టార్ భజన చేశారు, అంతా చేశారు. తర్వాతొచ్చేసరికి మెల్లిమెల్లిగా కొంచెం ఇంప్రూవ్‌మెంట్ నేషనల్ అవార్డ్ అది ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి ఏదో కొడుకు అలా ఉన్నాడు. దా వాళ్ళ తండ్రి లైన్‌లో పెడతారనుకుంటే వాడు ఇంకా వరస్ట్. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇలా ఉందండి వాళ్ళ బిహేవియర్. అస్సలు ఏ మాత్రం నచ్చట్లేదు. ఈ పద్ధతి గనుక మార్చకపోతే గనుక నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇంతకుముందు చేశాను ఒక న్యూస్. ఎందుకంటే చిరంజీవి గారితో పెట్టుకున్నోళ్ళు ఎవరు కూడా మంచిగయిన దాఖలాలు లేవు. 'మోహన్ బాబు' గారు, 'రాజశేఖర్' ఇంకా చాలామందున్నారు అందులో. అలా అందరూ అలా అస్సలు వాళ్ళ అడ్రస్ లేకుండా పోతుంది. అలాంటిది ఇప్పుడు ఇతను కొత్తగా వాళ్ళ బావ మీదే. ఆయనకి కూడా టైం వచ్చేసినట్టు అనిపిస్తుంది 'అల్లు' ఫ్యామిలీకి. అదైతే నచ్చలేదండి. కొంచెం బిహేవియర్ మార్చుంటే మంచిది. ఓకే. ఈ న్యూస్ చేద్దామని ఇది చేయటం జరిగింది. ఈ వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.